ఇస్తున్నాడు మరి మహిళలకు? మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ ఫ్రీ, కరెంట్ బిల్లు. ఎంత వస్తుంది గ్యాస్ ఫ్రీ అంటున్నా? 500కే వస్తుందా గ్యాస్? 500 పడుతున్నాయి. నెలకు 2500 ఇస్తున్నాడా? ఇస్తారు ఒకేసారి అంటే అన్ని కావు కదా. సంవత్సరం 14 నెలలు అయింది. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 14 నెలల పరిపాలన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు ఉంటారు కదా, చేస్తున్నారు కదా. కేసీఆర్ మస్తు ఇచ్చిండు హామీలు, ఉచిత హామీలు ఇచ్చిండు. ఏం చేసిండు ఆయన? రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇవ్వలేదు. ఈయన ఇచ్చిండు కదా. రైతు భరోసా ఇయ్యడు అన్నారు, ఇస్తుంది కదా. రైతు భరోసా కూడా పడ్డది. ఇప్పుడు 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 6 నెలలు కాస్త 2 సంవత్సరాలు అప్పు నుంచి పోయిండు ఆయన. లంక బిందెలు నేను వచ్చిండు, మరి బిందెలు లేవు, కాలు బిందెలు పెట్టి పోయిండు. మరి ఏం చేస్తాం? బిందెలు నింపుకునేసరికి టైం పడుతుంది. కేసీఆర్ అప్పులు చేసిండని వాగ్దానాలు చేసామని తెలియదా రేవంత్ రెడ్డికి? అంటే తెలుసది, చేస్తుండే కదా. మళ్ళీ సంవత్సరం వరకు అన్ని అయితేనే ఉంటది. చేస్తుండే, ఒక్కొక్కటి చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూనే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు కదా. ఇంకేం తక్కువైనది గవర్నమెంట్ కేసీఆర్ పాలన కంటే? పైసలు పడుతున్నాయి, పడుతున్నాయి. ఉన్నంత 5,000 ఎకరానికి 5,000. 6,000 ఇస్తా మాట్లాడుతున్నా. అట్లా ఏం లేదు, అట్లా మాకు అట్లా అసలే వాడు మాట్లాడు. ఎందుకు మాట్లాడతాం? మాకు భయం ఏమన్నా? కరెక్ట్ ఉన్నది ఇచ్చిన చెప్తున్నావు 5,000. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6,000 చెప్తలేవు నువ్వు. మరి అంటే 6,000 పడ్డాయి. మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలను తీసేసి కొట్టగొట్టే చీరలు ఇస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇదివరకు బతుకమ్మకి ఇచ్చిన చీరల్ని అందరూ గడ్డి మోపులకు కట్టుకోవడం కానీ టబ్లకు వేసుకోవడం కానీ జరిగింది. కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకి మహిళలకి 2 చీరలు ఇస్తున్నాడు. ఆ చీరలు ఎందుకంటే వాళ్ళకు కూడా సమాన హక్కు ఉండాలి అందరితో పాటుగా అన్నట్టుగా, వాళ్ళు ఒక డిఫరెంట్ గా కనపడాలి అన్న ఉద్దేశం మీద 2 చీరలు ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా చెప్తారు, ఈ మీటింగ్ అనౌన్స్ చేస్తారు. 0 వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి వస్తున్నాయి? వడ్డీ లేని రుణాలు పడుతున్నాయి మాకు. ఆల్రెడీ మనకి ఇదివరకు మహిళా దినోత్సవం రోజు మనకి అనౌన్స్ చేసిరు. వెళ్ళినాక వారం లోపే అందరి అకౌంట్లలో జమ అయిపోయినాయి. అందరి పొదుపు ఖాతాలలో వడ్డీ లేని రుణాలు జమ అయినాయి. మహిళలను కోటీశ్వరంలో చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కోటీశ్వరులు అయ్యారా మరి? ఒక మహిళ గతంలో 1,00,000 రూపాయలు తీసుకురావాలంటే ఇబ్బంది పడేది. ఇప్పుడు అదే మహిళకి 50 లక్షల రుణం ఇచ్చి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు. డైరీ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు కూడా ఇస్తున్నారు. బస్సులు కూడా మహిళా సంఘాల వాళ్ళే నడిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు మరి బస్సులు మాకు మొత్తమే బంద్ చేసేయాలి. ఈ బస్సులు కొన్ని బస్సులు ఎటు చాలా చాలా బస్సులు కాదండి. మన మహిళల దగ్గర కూడా తప్పు ఉంది. ఇదివరకు ఏం చేసేదంటే మహిళలు ఎప్పుడు ఎంత మంది పోతున్నారో పోవట్లేదు. ఫ్రీ బస్సు కాబట్టి 10 మంది పోయే దగ్గర 100 మంది పోతున్నప్పుడు బస్సులు అవే ఉంటాయి కదా. దాంట్లో 100 మంది ఎక్కినప్పుడు మా మహిళలలో మాకే కరెక్ట్ లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. ఆధార్ కార్డు ఉంది కాబట్టి మొగలు ఇంట్లో కూర్చోబెడుతున్నాం, ఆడవాళ్ళ దగ్గరికి వస్తున్నాం. కాబట్టి అది మా తప్పు, ఆడవాళ్ళ తప్పు కాదు. ఆడవాళ్ళ తప్పే, రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు. రేవంత్ రెడ్డి గారి వల్ల మీద మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ అనేది. ఆడపిల్లలకు 2,500 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. 2,500 రావట్లేదు. అది కూడా ఆల్రెడీ లిస్ట్ తీసుకున్నారు. అది అమలు చేయడం కోసం అని చెప్పేసి ఈ మహిళా దినోత్సవం రోజు కూడా మేము ఏమనుకుంటున్నామంటే అది కూడా అనౌన్స్ చేస్తుండొచ్చు అనే ఉద్దేశం మీదనే మేము ఉన్నాం. అదే హ్యాపీనెస్ మీదనే ఉన్నాం మేము. ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టమైన పని కదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పండి. మరి తులం బంగారం అనేది వస్తుందా మీకు? తులం బంగారం అనేది ఇంకా అమలు చేసిండు. కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్లిలైన ప్రతి ఒక్క మహిళలకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాత్రం అంటున్నారు. అంటే ఇంకా ఇంతవరకు మాత్రం ఇవ్వలేదు, ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఊళ్ళలో మహిళలు చెప్తా ఉన్నారు తులం బంగారం కాదు 1,00,000 రూపాయలు కూడా కనబడతలేవు మాకు అని చెప్తారు. చెక్కులు ఇస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? వర్గాలు ఓకే, ఎట్లా అనిపిస్తుందమ్మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా ఉందా? ఎట్లా అనిపిస్తుంది మరి? అదే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏది మంచిగా అనిపిస్తుంది ప్రభుత్వం? ఇదే మంచిగా అనిపిస్తుంది. ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నట్టే ఇక జర ఉన్నోళ్ళని లేని వాళ్ళని చూస్తున్నాడు. మహిళలకు మంచి చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. మహిళల కోసం ఏం చేస్తున్నాడు మరి? మహిళలకు ఏం మాఫ్ చేస్తలేడు. ఇప్పుడైతే మరి మాఫ్ చేస్తలేమని మీటింగ్ లో వచ్చినాం. మహిళలకు ఇప్పుడు 2,500 ఇస్తా అన్నాడు నెలకు. ఇంట్లో అత్తుంటే అత్తకు 2,500 ఇస్తా అన్నాడు, కోడలు 2,500 ఇస్తా అన్నాడు. వస్తున్నాయి అవి? వస్తలేవు, ఇస్తలేరు అవి. మహిళలకు 0 వడ్డీ రుణాలు వేస్తామని చెప్పాడు. వస్తలేవు. లగ్గం చేస్తే కళ్యాణం పథకం పైసలు రావాలి,
మళ్ళీ ఆడళ్ళకు 25,000 వేస్తున్నాను, అవి వేయాలి, అవి రాలేవు, ఇవి రాలేవు. 4,000 ముసళ్ళకి వస్తాయని అవి రాలేవు. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసినందుకు ₹1,00,000 తులం బంగారం ఇస్తామని చెప్పి అన్నాడు. రాస్తలేవు. మరి ఎట్లా వాళ్ళు పేదలను అప్పు తప్పు చేస్తుంది, మరి ఎట్లా అది ఎప్పుడు వేస్తాడు? 500కే గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వస్తున్నాయి 500కే గ్యాస్, అవే ₹920 కడుతున్నాం. పడతలేవు, బ్యాంకులలో పడతలేవు. అవే ₹920 తీసుకుంటారు. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినావు కదా, మరి ఏది మంచిగా ఉందని? ఏది మంచిగా ఉందంటే ఇక ఆయన చేస్తే ఆయన మంచిగా ఉంది, ఈయన చేస్తే ఈయన మంచిగా ఉంది. నీకు వేస్తే కదా మంచిగా ఉండేది. మేము అనుకునేవన్నీ వేయాలి కదా, వేస్తే మంచిగా ఉంటుంది. ఇక ఆయన అయితే అనుకున్నట్టుగా వేసిండు. మరి అప్పుడు ఇప్పుడు మహిళల కోసం ఫ్రీ బస్సు పెట్టి మంచిగా చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఫ్రీ బస్ మీకు ఉపయోగపడుతుందా? మంచిగా ఫ్రీ బస్సు ఇక మగవాళ్ళకు కట్టడు, ఆడలకు ఫ్రీ బస్సు. అదే ఇక ఆడలకు పోతారు, పోయేటోళ్ళు పోతారు, ఉంటారు. ఇక పోయేటోళ్ళకు దగ్గర బస్సులకు సలవత ఉంటుంది. వ్యవసాయం చేసేటోళ్ళకి ఏం పని చేస్తుంది, డ్యూటీలు చేసేటోళ్ళకి పని చేస్తుంది. అంటే పెళ్లిలో పేరెంటాలకు పోవాలంటే ఫ్రీ బస్ పెట్టుకొని పోతున్నాం చెప్తా ఉన్నారు. మరి ఇక అదొకటే పెళ్లిలో పోతే దాతలు పోతే పోతున్నాం అంతే. ఇక అంతర్మితి ఏం లేదు. ఇక మరి కొందరు మహిళలకు పని లేకున్నా కానీ పని పెట్టుకొని మరి అన్ని తిరిగిపోతున్నారు అని చెప్తా ఉన్నారు. ఏం లేదు వేస్ట్ అదంతా. ఆడీళ్ళకైతే పడవ వేస్తారు, ఆడీళ్ళకు తులం బంగారం ఇస్తారని అది ఎక్కువ. మరి తులం బంగారం అటు నుంచి ₹1,00,000 కూడా వస్తలేవు అని చెప్తున్నారు కదా. మరి వస్తలేవు, ఏం వస్తలేవు. మరి ఎట్లా లగ్గాలు చేసి ఆశపడి అప్పులు సప్పులు చేసి లగ్గం చేస్తుంది. పైసలు ఎట్లా తీరాలి? అయ్యో ఇస్తారు కదా అని ఆశ ఉంటుందా? మాకు అప్పుడు వచ్చినాయి, మరి కేసీఆర్ ఉన్నాక వచ్చినాయి, ఎప్పుడే వచ్చినాయి. వచ్చినాయి ₹1,16,000 వచ్చినాయి. వస్తలేవు, వాళ్ళేవు. ఇవ్వరకు ₹1 కూడా వాళ్ళేవు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు? నేను 55 ఉంటా. మీ ఆయనకు వస్తుందా పెన్షన్? మరి పెన్షన్ వస్తుంది. మా ఆయన 2,000. 4,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 4,000 లేడు, ఏం లేవు. 4,000 లేవు, 4 కూడా పైసలు లేవు. 4,000 ఇస్తా అన్నాకనే మీ ఆయన ఓటు గుద్దాడు. మరి అడగడా మీ ఓటు? 4,000 వేరేసిండని ఏనే ఎక్కువ. ఇక మరి ఇక ఇప్పుడు ఇట్లా చేస్తాడా ఎట్లా సంగతో చూస్తున్నాం. ఇంకా చూసి ఇక గెలిపిస్తున్నాం కానీ 5 ఏళ్ళుగా ఆయనదే ఉంటుంది కదా, సాగుతుంది కదా అట్లా.